ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ స్థానం కోసం 3 డీజీ ర్యాంక్ అధికారుల పేర్లను పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఏపీలో ఎన్నికల విధుల నుంచి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తప్పించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలను అప్పగించరాదని ఉత్తర్వులలో ఈసీ స్పష్టం చేసింది. ఏపీ డీజీపీకి కింది ర్యాంకు అధికారికి బాధ్యతలను అప్పగించాలని సీఎస్ ను ఈసీ ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటలలోగా 3 డీజీ ర్యాంక్ అధికారులను షార్ట్ లిస్ట్ చేసి తమకు పంపాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో డీజీపై ఈసీ చర్యలను చేపట్టింది. ఏపీ డీజీపీగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి. అంతా గమనించే ప్రతిపక్షాలపై కూడా దాడులు జరిగినా, దాష్టికాలు జరుగుతున్నా ఏ రోజు పట్టించుకోలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించే వారిని అనగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని అపవాదు ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటుగా సోషల్ మీడియాలో సైతం పోస్టులను పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అనగదొక్కడంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు వరకు ప్రతిపక్షాలకు ఆయన అందుబాటులో లేరని, ఈ మధ్య మాత్రమే ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏపీ డీజీపీపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ స్థానం కోసం 3 డీజీ ర్యాంక్ అధికారుల పేర్లను పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఏపీలో ఎన్నికల విధుల నుంచి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తప్పించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలను అప్పగించరాదని ఉత్తర్వులలో ఈసీ స్పష్టం చేసింది. ఏపీ డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలను అప్పగించాలని సీఎస్ ను ఈసీ ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటలలోగా 3 డీజీ ర్యాంక్ అధికారులను షార్ట్ లిస్ట్ చేసి తమకు పంపాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో డీజీపీపై ఈసీ చర్యలను చేపట్టింది. ఏపీ డీజీపీగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు కూడా ఉన్నాయి. అంతా గమనించేలోగా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టికాలు జరుగుతున్నా ఏ రోజు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించే వారిని అనగదొక్కేందుకే అధికారాన్ని దుర్వినియోగం చేశారని అపవాదు ఎదుర్కొంటున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం విమర్శించిన వారితో పాటుగా సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులను నమోదు చేసి వేధింపులకు గురి చేశారని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అనగదొక్కడంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు వరకు ప్రతిపక్షాలకు ఆయన అందుబాటులో లేరని, ఈ మధ్య మాత్రమే ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని ప్రచారం జరిగింది.